హాయ్ అండి, ఈరోజు చిట్టి వడలు చిట్టి ఇడ్లీలు చేసుకుందాం. ఇవి పిల్లలకి చాలా ఇష్టం అండి, చాలా బాగుంటాయి. ఇవి మినపబ్యాళ్ళు నైట్ నానబెట్టుకొని ఇలా చేసుకోవాలి. తర్వాత ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు, పచ్చిమిర్చి అల్లం వేస్తే చాలండి. ఇది మిక్సీకి వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసి. ఈ మినప్పప్పు వచ్చేసి మినపబ్యాళ్ళు నానబెట్టుకుంటాం కదా, ఒకవేళ మనకి పఫీగా స్మూత్గా వడలు రావాలంటే మనం రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ ఇలాగ కొద్దిసేపు 1 గంట కానీ 2 గంటలు కానీ మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేదంటే మనము ఒకటేసారి పిండి మిక్సీకి వేసింటాం కదా, ఆ పిండినైనా కూడా 1 గంట పెట్టేస్తే చాలండి, చాలా పఫీగా స్మూత్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలాగా ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఈ పిండి కూడా ఒదుగొచ్చేస్తుంది ఇలాగా. అంటే ఇది ఎందుకు వస్తుందంటే మనము ఒక 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తానండి, చిట్టి వడలు చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇలాగా ఆయిల్ కవర్ అండి, ఇది ఆయిల్ కవరు ఇలా వేసుకొని ఇందులో నేను చిన్ని గారెలు అంటే చిన్న వడలు వేస్తున్నాను. ఇలాగా చిట్టి ఇడ్లీలు వడలు చేసుకోండి, చాలా పఫీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా పునుగుల్లాగా కూడా చేసుకోవచ్చు, ఇలాగా పునుగుల్లాగా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇది చట్నీతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలాగా చట్నీతో తినాలి. నేను చెప్పే ట్రిక్ని యూస్ చేసుకోండి, చాలా బాగొస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.